హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు శ్రాసన్ ప్రొటెక్ట్. సో ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఫస్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే దానికి సంబంధించి లెర్నింగ్ లైసెన్స్ చాలా అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మనం లెర్నింగ్ లైసెన్స్ అప్లై అయితే చేస్తాం, కానీ దాని వ్యాలిడేట్ పూర్తయ్యే లోపే డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం మర్చిపోతాం, లేదా కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతాం. సాధారణంగా లెర్నింగ్ లైసెన్స్ ఇష్యూ అయిన డేట్ నుంచి దాని వ్యాలిడిటీ 6 months వరకు ఉంటుంది. ఒకవేళ మీరు అంతకన్నా ముందే పర్ఫెక్ట్ అయి ఉంటే లెర్నింగ్ లైసెన్స్ వచ్చిన డేట్ నుంచి 1 month లోపే డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియక ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. తీరా డేట్ అయిపోయాక మళ్ళీ లెర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయాల్సి వస్తుంది. అలాంటి వారి కోసమే ఇవాళ ఈ వీడియోలో ఎక్స్పైర్డ్ అయిన లెర్నింగ్ లైసెన్స్ ప్లేస్ లో న్యూ లెర్నింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా దీనికోసం మీ ఫోన్ లో లేదా పీసీలోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి తెలంగాణ ఆర్టీఐ అని సెర్చ్ చేసి ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ టు స్లాట్ బుకింగ్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో లాస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే కింద డీటెయిల్స్ ఫిల్ చేయడానికి అడుగుతుంది. ఇందులో ఫస్ట్ కాలమ్ లో మీకు ఇదివరకే ఇష్యూ అయి ఎక్స్పైర్ అయిన లెర్నింగ్ లైసెన్స్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి. అంతలోపు కింద క్యాప్చా ఎంటర్ చేసి ఇప్పుడు మీకు వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇదివరకే అప్లై చేసిన డీటెయిల్స్ అన్ని కింద వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని రైట్ సైడ్ ఫ్రెష్ గా మీకు కావాల్సిన వెహికల్ కేటగిరీని సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ ఆరోని సెలెక్ట్ చేస్తే పక్కకి వచ్చేస్తుంది. తర్వాత కింద కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీకు కన్వీనియంట్ అయిన డేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కకి టైం స్లాట్ వచ్చేస్తుంది. ఇప్పుడు టైం ని సెలెక్ట్ చేసి కింద నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న వెహికల్ కేటగిరీని బట్టి అమౌంట్ జనరేట్ అయి కనిపిస్తుంది. సో కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ రీడైరెక్ట్ అయ్యి మీ సేవా పోర్టల్లో పేమెంట్ గేట్వే అడుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. సో వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి రిపోర్ట్ ప్రింట్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఆగిపోతే మళ్ళీ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ సెలెక్ట్ చేసి అప్లికేషన్ నంబర్ అండ్ కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రింట్ ఆర్ మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ గా ప్రింట్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో ప్రింట్ ని సెలెక్ట్ చేసి ఈ ఫామ్ ని మీరు బుక్ చేసుకున్న స్లాట్ అండ్ డేట్ టైమ్ లో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి రీటెస్ట్ చేయించుకోండి, అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.